అధికారంలో లేనప్పుడు పోరాటం, అధికారంలో ఉన్నప్పుడు నిలబెట్టుకోవడం అన్నది అవసరం. కానీ అధికారంలో లేకపోతే కాడు వదిలేసి పారిపోకూడదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి సింగరేణి ఎన్నికల్లో కాడు వదిలేసి పారిపోయింది. ఇంతకాలం తమ చెప్పు చేతల్లో ఉన్నటువంటి అక్కడి నాయకత్వం ఇప్పుడు కనీసం పోటీనే చెయ్యలేని పరిస్థితికి దిగజారిపోవడం అన్నటువంటి విచిత్రమైనటువంటి పరిణామం. ఫైనల్గా ఏదైతే ఈ గనులకు సంబంధించి సింగరేణి గనులకు సంబంధించి జరిగినటువంటి గుర్తింపు సంఘాల ఎన్నికల్లో మొత్తం 11 స్థానాలు ఉంటే 6 ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఐఎన్టీయూసీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఫలితం. అట్లాగే 5 స్థానాలు కైవసం చేసుకుంది ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియూసీ. కార్పొరేట్ ఇల్లెందు, మణుగూరు, రామగుండం 3, కొత్తగూడెం, భూపాలపల్లి ఐఎన్టీయూసీ హస్తకసం అయితే బెల్లంపల్లి, రామగుండం, శ్రీరాంపూర్, మందమర్రి స్థానాలు ఏఐటియూసీ వశమైనవి. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే కరెక్ట్గా పీక్ టైంలో ఎందుకు పక్కకి ఒక్కటి కూడా సాధించలేని స్థితికి ఎందుకు చేరిపోయారు, ఎందుకు డ్రాప్ అయిపోయారు అన్నదే తెలియాలి.